Good evening, everybody. So, my name is Adari Savaganes, Director and Founder of Adari Institute. సో టుడే అండి మనం ఐసెట్ ఎగ్జామ్ని మండే రాయబోతున్నాం. 25th ఐసెట్ ఎగ్జామినేషన్ ఉంది. సో అయితే ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా మనం బాగా రాయగలగాలి 25th. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇప్పటి వరకు కంప్లీట్ ప్రిపరేషన్ కానీ అంతా అయిపోయి ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ని ది బెస్ట్గా రాయాలి. సో మనకి మధ్యలో ఒక డే గ్యాప్ ఉంది. సో రేపు సండే మాత్రమే మీకు గ్యాప్ ఉంది. సో మండే మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో అయితే ఈ రేపు ఒక్క రోజులో మీరంతా చదివేసి ఎగ్జామ్ సూపర్‌గా రాసేయడం అనేది జరగదండి. కాబట్టి వీలున్నంత వరకు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళేటప్పుడు బిఫోర్ డే కంప్లీట్‌లీ మనం రెస్ట్ తీసుకోవాలండి. కంప్లీట్‌లీ బిఫోర్ డే మనం రెస్ట్ తీసుకుంటేనే మనం నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయగలుగుతాం. మెయిన్ ఏంటంటే మైండ్ మీద ఎటువంటి ప్రెషర్ పడకూడదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి. అకాడమిక్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరండి. అకాడమిక్స్‌కి అనుకోండి ముందు రోజు చదివి నెక్స్ట్ డే రాసేసే కేసెస్ మీకు చాలా ఉంటాయి. కానీ కాంపిటేటివ్ అలా కాదు. మైండ్ రిలాక్స్డ్‌గా ఉండాలి. మనకి తెలిసింది బాగా ప్రెజెంట్ చేయాలన్నా కూడా సో మనం మైండ్ రిలాక్స్డ్‌గా ఉండాలి. మోస్ట్‌లీ అండి మీరు నెక్స్ట్ డే ఎగ్జామ్ వెళ్తున్నారు కాబట్టి బిఫోర్ డే మీరైతే మాత్రం మోస్ట్ ప్రాబబుల్లీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీలున్నంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మెయిన్ మనం రాసేది ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. సో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తే మైండ్ మీద ప్రెషర్ పడతది. సో అందువల్ల నెక్స్ట్ డే ఆ ప్రెషర్ కంటిన్యూ అయిపోద్దండి. అందుకని వీలున్నంత వరకు బిఫోర్ డే ఎటువంటి ప్రాక్టీసెస్ గాని, ఎటువంటి ఎగ్జామ్స్ గాని ఏమి చేయకూడదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయాలంటే ముందు రోజు ఎంత రిలాక్స్డ్‌గా ఉంటే అంత మంచిది. స్ట్రెయిన్ అవ్వకూడదండి సింప్లీ చెప్పాలంటే. ఇంటి దగ్గర ఉండి ఏదో అలా రిలాక్స్ అవ్వాలి తప్ప, మనం మైండ్‌ని స్ట్రెయిన్ అవ్వకూడదు. మైండ్ స్ట్రెయిన్ అయినా, ప్రెషర్ పడినా, మనం తెలిసింది కూడా బాగా ప్రెజెంట్ చేయలేం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. సో, మైండ్‌ని మీరు ఎంత రిలాక్స్డ్‌గా ఉంచి, ఎంత బాగా మీరు స్లీప్ ఉంటే, నెక్స్ట్ డే మీకు అంత బావుంటుంది ఎగ్జామ్. సో, అది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాల్సింది. అయితే ఇంకా ఎగ్జామ్‌కెళ్ళే ముందు మనం ఏంటేంటి పట్టుకెళ్ళాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఆ అవేర్‌నెస్ కూడా ఉండదు. అంటే డౌట్ ఉంటుంది. మోస్ట్‌లీ అంటే మీరందరూ కూడా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. హాల్ టికెట్ మీద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, మీరు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చదవండి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు అవి చాలా ఇంపార్టెంట్ అండి. హాల్ టికెట్ మీద ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చదివి, అందులో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని పర్టిక్యులర్‌గా ఫాలో అవ్వాలి. సో, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అనేది కంపల్సరీ. అలాగే హాల్ టికెట్ మీద మీ నేమ్ ఏదైతే ఉందో దానికి సేమ్ మ్యాచ్ అయ్యేలాగా ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఉండాలి. అది మోస్ట్‌లీ ఆధార్ కార్డ్ అయితే మంచిది. ఆధార్ కార్డ్ గాని, లేదా పాన్ కార్డ్ ఉన్నా పర్వాలేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్వాలేదు. ఇంకేదైనా గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డ్ మాట. సో, ప్రాపర్ ఐడెంటిటీ కార్డ్ అందులో మీ నేమ్ ఎలాగుందో సో, సేమ్ హాల్ టికెట్‌లో కూడా అదే నేమ్ ఉండాలి. సో, అలాంటి ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ పట్టుకొని ఎగ్జామ్‌కి వెళ్ళాలి. అట్ ది సేమ్ టైమ్ దాని జెరాక్స్ కూడా ఒకటి పట్టుకొని వెళ్ళండి. హాల్ టికెట్ కూడా ఒక జెరాక్స్ పట్టుకొని వెళ్ళండి. ఇంకా కొంతమంది అప్‌లోడ్ చేసేటప్పుడు అవి ఫోటోస్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఒక 2 ఫోటోస్ కూడా పట్టుకెళ్ళి వెళ్ళడం మంచి సేఫ్ జోన్ మాట మనకి. సో, ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అట్ ది సేమ్ టైమ్ మీకు ఎగ్జామ్ ఏదైతే స్లాట్ పడ్డదో చూడండి మీకు హాల్ టికెట్‌లో ఒక పర్టిక్యులర్ టైమింగ్ ఇచ్చారు. అది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం పైనిచ్చింది. సో, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు అక్కడికెళ్ళకూడదండి. 1 అవర్ బిఫోర్ ఉండాలి మీరు. అక్కడ హాల్ టికెట్ మీద మీకు ఏదైతే టైమింగ్ ఇచ్చారో అది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైము. సో, అందుకని మీరు 1 అవర్ బిఫోరే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటే మీకు ఎటువంటి ప్రెషరు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 1 అవర్ బిఫోరే వీలున్నంత వరకు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ చేయడానికి కూడా కొంత టైం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకొక సిస్టమ్ వాళ్ళు అలాట్ చేస్తారండి. ఆ సిస్టమ్ మాక్సిమం వర్చువల్ కీబోర్డే వాడాలి. ఆ కిందనున్న కీబోర్డ్ గాని ఏది యూజ్ చేయకూడదు. దానివల్ల కూడా స్ట్రక్ అయిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. సో, వర్చువల్ కీబోర్డ్ వాడాలి. వర్చువల్ కీబోర్డ్ వాడి వాళ్ళు మీకు చెప్తారండి ఇన్‌స్ట్రక్షన్స్ అవి పర్టిక్యులర్‌గా ఫాలో అవ్వండి. మనకేంటంటే ఎగ్జామ్ రాసే ముందు ఒక పాపప్ వస్తది. అదొచ్చిన వెంటనే వాళ్ళు రిజిస్టర్ నంబర్ కింద ఏదో ఎంటర్ చేయమంటారు. మనకున్న హాల్ టికెట్ మీద ఉన్న డీటెయిల్సే ఉంటాయి. ఎంటర్ చేసిన తర్వాత అంటే ఆ పాపప్ వచ్చిన తర్వాతే మీరు ఎంటర్ చేయాలండి. అంతేగాని అది కూడా వర్చువల్ కీబోర్డ్ యూజ్ చేసే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి మరలా. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్‌గా చదవండి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌లో కూడా మీరేంటి అంటే ఆన్సర్ చేయడం ఎలాగనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా ఉంటాయి. సో, చాలా మందికి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అవేర్‌నెస్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా చదివి,
దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. అది అరౌండ్ మీకు ఒక 10 మినిట్స్ ఎగ్జామ్‌కి ముందే వచ్చేస్తదండి. సో, 10 మినిట్స్‌లో జాగ్రత్తగా ఇన్‌స్ట్రక్షన్స్ చదివి, నేను అవన్నీ చదివాను అని కిందన ఒక టిక్ మార్క్ పెట్టాలి. పెట్టిన తర్వాతే కిందన హైలైట్ అవుతదన్నమాట. అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేయాలి. అయితే సబ్మిట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక పాపప్ వస్తది. అప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతది. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయినప్పటి నుంచి 150 మినిట్స్ మాట. మీకు అక్కడ డైరెక్ట్‌గా 150 మినిట్స్‌తో టైమ్ స్టార్ట్ అవుతది టైమరు. అది గ్రాడ్యుయల్‌గా టైమ్ తగ్గుతూ ఉంటదన్నమాట. ఎప్పుడైతే 0 అయిపోయిందో టైమ్ అయిపోయినట్లే మాట. సో, అందుకని ఇవి మనం బిఫోర్ ద ఎగ్జామ్ ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్. అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికండి మేజర్‌గా 3 స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. సో, మనం ఎగ్జామ్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పటి వరకు చాలా చదివుంటాం. ఏం చదివాము ఏంటనేది ఇంకా డైరెక్ట్‌గా మనం ఎగ్జామ్‌లోనే ప్రెజెంట్ చేయవలసి ఉంటది. సో, మనం ఎంత చదివాం అనేది పాయింట్ కాదండి. ఎగ్జామ్‌లో మనం ఎంత బాగా ప్రెజెంట్ చేసాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో, మనకి 3 స్ట్రాటజీస్ ఉంటాయండి. సో, ఆ 3 స్ట్రాటజీస్‌లోని మనం ఎగ్జామ్‌ని ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ స్ట్రాటజీకొద్దామండి. స్ట్రాటజీ నంబర్ 1 ఏం చేయాలి? ఫస్ట్ మీరేంటంటే ఒక 60 మినిట్స్ టైమ్ అండి. అంటే ఫస్ట్ 1 అవర్. అంటే ఏంటి? 150 మినిట్స్ అంటే మీరు 90 మినిట్స్ లెఫ్ట్ వరకు ఇదే ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ 60 మినిట్స్‌లోని ఓకే. సో, ఫస్ట్ 60 మినిట్స్ టైమ్ ఏదైతే ఉంటదో, అందులో మీరు చూడగానే ఆన్సర్ చేసేవి ఉంటాయండి. ఫస్ట్ రీజనింగ్ సెక్షన్ కాడ్నించి టిల్ ఇంగ్లీష్ సెక్షన్ వరకు కంప్లీట్‌లీ వెర్బల్ సెక్షన్ వరకు అండ్ క్వాంట్ సెక్షన్ కూడా. ఓకే. సో, మీకు బాగా తెలిసినవి ఉంటాయండి. అంటే చూడగానే ఆన్సర్ పెట్టేవి ఉంటాయి. ఆలోచించకుండా ఆన్సర్ పెట్టే క్వెషన్స్ చాలా ఉంటాయండి. ఫస్ట్ యాక్చువల్‌గా మీకు డేటా సఫిషియన్సీ వస్తది 1-20 క్వెషన్స్. అందులో కూడా మీరు 100% కాన్ఫిడెంట్‌గా చూడగానే ఆన్సర్ పెట్టేవంటే ప్రతి క్వెషన్ చూస్తూ వెళ్ళండి. ఇది చూడగానే నాకు బాగా తెలుసు అనేవేవైతే ఉంటాయో అలాంటివి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 60 మినిట్స్ చేయవలసిన వర్క్ అదేనండి. సో, చూడగానే ఆన్సర్ చేసేవి. సో, ఫస్ట్ 1-20 డేటా సఫిషియన్సీ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత నంబర్ సీరీస్, నంబర్ అనాలజీ, లెటర్ సీరీస్, లెటర్ అనాలజీ ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, ఆడ్ మ్యాన్ ఔట్ కూడా ఉంటది. డేటా అనాలిసిస్ కూడా ఉంటదండి. తర్వాత మిస్‌లీనియస్ ఉంటాయి రీజనింగ్‌లో. అయితే డేటా సఫిషియన్సీలో అంత ఈజీ క్వెషన్స్ మీరు ఫైండ్ ఔట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఎన్ని ఫైండ్ ఔట్ చేయగలిగితే అన్ని రాయండి. అలాగే ఎట్ ది సేమ్ టైమ్ మీరు అలా చూస్తున్నప్పుడే మీకేదైనా క్వెషన్ సాల్వ్ చేస్తే వస్తది అనిపించినవి ఉంటాయి కదా! వాటికి మీకు పర్పుల్ కలర్ ఉంటదండి. అంటే మార్క్ ఫర్ రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటదండి. దానికి పర్పుల్ కలర్‌లో ఉంటది మోస్ట్‌లీ. సో, ఆ మార్క్ ఫర్ రివ్యూని హైలైట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతదంటే మనం ఏ క్వెషన్స్‌కైతే మళ్ళీ వెంటనే బ్యాక్ రావాలో తెలుస్తది. సో, మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఏ క్వెషన్స్‌కైతే మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగో ఆన్సర్ చేసి కిందన సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటదండి. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వెషన్ టు క్వెషన్ వస్తది కదా! మొత్తం క్వెషన్ పేపర్ అంతా చూడాలంటే చూడొచ్చు. బట్ మనకి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం మంచి ఆప్షన్. సో, సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటది. మీరు ఆన్సర్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది కన్ఫర్మ్ అవుతదండి ఆన్సర్. మళ్ళీ మీకు పక్కని స్క్రీన్ మీద గాని మీరు క్లిక్ చేసినట్లయితే ఆన్సర్ అంటే మీరు ఏం ఆన్సర్ చేసారో చూపిస్తది. అది గ్రీన్ కలర్‌లో ఉంటేనే అది సబ్మిట్ అయినట్లు. లేకపోతే కాదు. సో, అందుకని మీరు ఖచ్చితంగా అదే రెడ్ కలర్‌లో ఉందంటే మీరేమి ఆన్సర్ చేయలేదని అర్థం అండి. పర్పుల్ కలర్‌లో ఉంది అంటే మీరు మళ్ళీ వచ్చి ఆన్సర్ చేస్తారని. ఓకే. మార్క్ ఫర్ రివ్యూ. అయితే అది కూడా మీరు ఆన్సర్ పెట్టి పర్పుల్ కలర్‌లో కూడా పెట్టొచ్చు. బట్ మోస్ట్‌లీ అయితే ఫస్ట్ 60 మినిట్స్ మాత్రం మీకు 100% కాన్ఫిడెంట్‌గా ఉన్నవి మాత్రమే ఆన్సర్ చేయాలి. సో, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఫస్ట్ 60 మినిట్స్‌లో మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఈజీ క్వెషన్స్ అండి. ఆల్‌మోస్ట్ ఆల్ ఈజీ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ 60 మినిట్స్‌లో ఆన్సర్ చేయాలి. అయితే ఈ ఫస్ట్ 60 మినిట్స్‌లో అండి మీరు కొంచెం యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్‌లో చదివిన ప్రతి స్టూడెంట్‌కి అట్‌లీస్ట్ 60 క్వెషన్స్ కనిపిస్తాయండి. మీరు 60 క్వెషన్స్‌ని ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈజీ క్వెషన్స్ మాట. సో, ఫస్ట్ 60 మినిట్స్‌లో 60 క్వెషన్స్‌ని ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ 60 మినిట్స్ చాలా ఇంపార్టెంట్. సో, మేజర్‌గా అయితే డేటా సఫిషియన్సీలో ఏం దొరకకపోవచ్చు. కానీ నంబర్ సీరీస్, నంబర్ అనాలజీ ఉందనుకోండి. 15 క్వెషన్స్ ఉంటాయి కదా! అందులో కనీసం 10 క్వెషన్లు చేయగలుగుతారండి. ఎక్కడ ఆలోచించొద్దు. మీరు ఆలోచించకుండా ఆన్సర్ చేసేవి మాత్రమే పెట్టాలండి. ఆలోచిస్తే టైమ్ కిల్ అయిపోద్ది. మీరు 60 మినిట్స్‌లో 60 క్వెషన్స్ రాయలేరు. సో, 60 మినిట్స్‌లో 60 క్వెషన్స్ మీరు రాయాలి అంటే ఆలోచించకుండా ఆన్సర్ పెట్టేవి ఏవుంటాయి అవి. సో, నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను 2007 నుంచి ఐసెట్ ఎవ్రీ ఇయర్ చెప్తున్నానండి. సో, అందుకని ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఖచ్చితంగా 15 క్వెషన్స్‌లో 10 క్వెషన్స్ డెడ్ ఈజీ ఉంటాయి. నంబర్ సీరీస్, నంబర్ అనాలజీ, లెటర్ సీరీస్, లెటర్ అనాలజీలో. ఆ 10 క్వెషన్స్ ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి ఆడ్ మ్యాన్ ఔట్ క్లాసిఫికేషన్ అంటారు. అవి మీకు 10 ఉంటాయి. అందులో 5 చేస్తే సరిపోతుంది. 5-6 ఆన్సర్ చేయొచ్చండి ఈజీగా. కోడింగ్, డీకోడింగ్ ఉంటుంది. మోస్ట్‌లీ అది ఈజీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీరు చేసిన మోడల్ అయితే అది ఈజీగా అనిపిస్తది. చెయ్యని మోడల్ అయితే కొంచెం ఆలోచించాలి. సో, ఆలోచించాలి కాబట్టి స్కిప్ చేసినా ప్రాబ్లమ్ లేదు. డేటా అనాలిసిస్ మోస్ట్‌లీ ఈజీగా వస్తదండి. సో, అందులో కూడా మీరు ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మిస్‌లీనియస్ క్వెషన్స్‌కొచ్చేటప్పటికి అందులో కొన్ని మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. సో, అందుకని
అది రీజనింగ్ పార్ట్ లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ పార్ట్ అండి. ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్సివ్స్ ఉంటాయి. ఆ రీడింగ్ కాంప్రహెన్సివ్ అండి మీకు చదివితే అర్థం అవుతుంది అనే కథలు లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని టచ్ చేయండి. అలా కాకుండా ఏదో ఎకానమీ థియరీలు కానీ, ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రిలేటెడ్ గా ఉందనుకోండి, అది మీకు బాగా తెలిస్తే చదవండి. తెలియకపోతే అటువంటి రీడింగ్ కాంప్రహెన్సివ్ ని స్కిప్ చేయాలి. మీకు ఇచ్చిన 4 రీడింగ్ కాంప్రహెన్సివ్ లో కనీసం 2 అయినా ఈజీగా ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాలి. అలాగే వొకాబులరీ చూడగానే మీకే తెలుస్తుంది వచ్చా రాదా అనే పాయింట్. అట్ ది సేమ్ టైం ఫంక్షనల్ గ్రామర్, అది కూడా మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయచ్చు, లేకపోతే లేదండి. నెక్స్ట్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ టెక్నాలజీ, అది కూడా చూడగానే కొంచెం తెలుసా లేదా అనే పాయింట్ ఉంటుంది. సో తెలిస్తే ఆన్సర్ చేయాలి, లేకపోతే లేదు. వీలున్నంత వరకు వెర్బల్ ని చాలా ఫాస్ట్ గా చేయాలండి. వెర్బల్ మాత్రం స్లోగా చేయకూడదు. ఓకే, వెర్బల్ చాలా స్పీడ్ గా వెళ్ళాలి ఇంగ్లీష్ సెక్షన్ కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ సెక్షన్, మీరు ఆల్రెడీ ఏ టాపిక్స్ మీద అయితే మీకు స్ట్రెంత్ ఉంటుందో, చూడగానే ఆన్సర్ చేయగలరు అని అనిపిస్తుందో అలాంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ 60 మినిట్స్ లో మీరు 60 క్వశ్చన్స్ ని యాక్యురేట్ గా ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ కి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్ట్రాటజీకి వద్దామండి. సో ఈ సెకండ్ స్ట్రాటజీలో ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేయాలండి. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఏ క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయగలరు అని మీకు అనిపిస్తుందో వాటిని పర్పుల్ కలర్, అదే మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకోమన్నాం కదా. సో ఏవైతే మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకున్నారో ఆ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా వచ్చేయండి మోస్ట్లీ. ఒకవేళ మీరు పెట్టుకోకపోతే మళ్ళీ మొత్తం క్వశ్చన్స్ చూసినా తప్పు కాదు, బట్ వీలున్నంత వరకు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, చాలా వరకు టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ అండి, మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే నెక్స్ట్ 40 మినిట్స్. సో నెక్స్ట్ అండి, మరి 60 మినిట్స్ కాదు, నెక్స్ట్ 40 మినిట్స్ టార్గెట్ పెట్టుకొని ఈ 40 మినిట్స్ లోని, అంటే మీరు ఆలోచిస్తే చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వీటినే మోడరేట్ క్వశ్చన్స్ అంటారు, అంటే మీ పరంగా అయితే. సో ఈ 40 మినిట్స్ లో అరౌండ్ మనం 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. ఓకే, మోడరేట్ మాట అంటే మనం చేస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయండి. సో చేస్తే వస్తాయని ఆల్రెడీ మనం టిక్ చేసుకొని ఉంచుకున్నాం కదా. సో అరౌండ్ 30 క్వశ్చన్స్ మళ్ళీ పేపర్ మొత్తం. సో నెక్స్ట్ 40 మినిట్స్ లో మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అంటే మీకు మోడరేట్ అంటే నా దృష్టిలో మీరు చేయగలిగే క్వశ్చన్స్, చూస్తే చేయగలిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వెంటనే ఎక్కువ టైం పడుతుంది అని ఆల్రెడీ స్కిప్ చేసి వచ్చాం కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ని నెక్స్ట్ 40 మినిట్స్ లో 30 క్వశ్చన్స్ ని ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి లాస్ట్ వన్ అండి, ఇదే లాస్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఏంటంటే నెక్స్ట్ ఆల్రెడీ మనకి 100 మినిట్స్ అయిపోయింది, ఇంకా 50 మినిట్స్ టైం మాత్రమే ఉంది. సో మరలా 40 మినిట్స్ టైం తీసుకోండి. ఓకే, ఇంకో 10 మినిట్స్ ఉంటుందండి, అది ఏం చేయాలో చూద్దాం, అది బఫర్ మనకి. సో నెక్స్ట్ ఏంటంటే 40 మినిట్స్ టైంలో డిఫికల్టీ లెవెల్, డిఫికల్టీ అంటే మీరు ట్రై చేస్తే రాని క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఈ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ లో అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ డిఫికల్టీ లెవెల్లో ఏం చేస్తారండి, కనీసం ఒక 20 క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయాలి. అంటే ట్రై చేస్తే 20 క్వశ్చన్స్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తుంది, మీ మైండ్ బాగా వర్క్ చేస్తుంది. మీరు ఇదే స్ట్రాటజీతో వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అన్నమాట. సో 20 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ అండి, ఫైనల్ స్ట్రాటజీ, ఇది ఫోర్త్ స్ట్రాటజీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టైం 10 మినిట్స్ టైం మాత్రమే మిగిలింది మనకి. ఈ 10 మినిట్స్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ 10 మినిట్స్ లో అసలు క్వశ్చన్లు చదవకండి. సో అసలు క్వశ్చన్స్ చదవకుండా మీరు ఆల్రెడీ ఏవైతే స్కిప్ చేసి వదిలేశారో, ఏట్లకైతే గ్రీన్ లేకుండా రెడ్ ఉందో ఆ రెడ్ క్వశ్చన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఆప్షన్ పెట్టేయండి. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఏమనిపిస్తే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అయితే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లైన్ గా వదిలేస్తున్నారు అనుకోండి, ఏదో ఒక ఆప్షన్ నే ప్రిఫర్ చేయండి. సో దానివల్ల మనకి స్కోరింగ్ యాడ్ అవుతుంది అనమాట. సో లాస్ట్ 10 మినిట్స్ లో మనం ఏం సాల్వ్ చేయకూడదు లాస్ట్ 10 మినిట్స్ లో, ఎందుకంటే ఇది నెగిటివ్ మార్కింగ్ లేనటువంటి ఎగ్జామ్, ఒక్క క్వశ్చన్ కూడా వదిలేకుండా మనం ఎగ్జామ్ రాయాలి. ఓకే, సో ఈ స్ట్రాటజీలో మీరు ఎగ్జామ్ రాస్తే, సో మీకు చూడండి 60 + 30 + 20 110 స్కోర్ చేయొచ్చు అండి. సో జనరల్ గా ఏంటంటే మనం 110 స్కోర్ చేసామంటే అది చాలా మంచి ర్యాంకే వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే ఐసెట్ ఎగ్జామినేషన్ కి, ఏపీ ఐసెట్ కి 150+ టాప్ 10 అండి. టాప్ 1 ర్యాంక్ 154 అప్రాక్సిమేట్ గా వచ్చింది. సో మనం 110+ చేసామంటే చాలా మంచి ర్యాంక్ వస్తుంది. సో అయితే ఇక్కడ లాస్ట్ 10 మినిట్స్ లో మనం కొన్ని పెడతాం కదా, మన లక్ ఫేవర్ అయితే ఇంకా స్కోర్ పెరుగుతుంది. అయితే ఇక్కడ నేను 110 అనేది ఏం చెప్పానంటే నార్మల్ గా యావరేజ్ గా చదివే స్టూడెంట్ కోసం. ఒకవేళ మీరు చాలా ది బెస్ట్ గా చదివే స్టూడెంట్ అయితే మాత్రం ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచాలి. ఫస్ట్ 60 మినిట్స్ లో ఏం చేయాలి, 80 క్వశ్చన్స్ పెట్టాలండి ఫస్ట్ 60 మినిట్స్ లో. కొంచెం బాగా చదివే స్టూడెంట్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే అందరూ అలా ఉండరు కదండి. యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ వాళ్ళు ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో చాలా బాగా చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా చదువుతారండి. సో అలాంటి స్టూడెంట్స్ అయితే ఫస్ట్ మనం 60 మినిట్స్ లో 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ 40 మినిట్స్ లో మనం 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ అగైన్ 40 మినిట్స్ లో మనం 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి ఖచ్చితంగా. సో అప్పుడు 150 అండి మనం స్కోర్ చేసేది. 150+ అంటే మీరు టాప్ 10 లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఫస్ట్ 60 మినిట్స్ లో మరి మీకు ఈజీ క్వశ్చన్స్ 80 ఫైండ్ అవుట్ అవ్వాలి ఖచ్చితంగా.
ఎందుకంటే మీరు బాగా చదివేటప్పుడు తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటే. సో 80 + 40 + 30 అంటే 150 స్కోర్ చేయొచ్చు. 150 ప్లస్ వెళ్ళింది అంటే ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది టాప్ 10 లో ఉంటుంది. అందులో మీకు డౌటే అవసరం లేదండి. అగైన్ మీరు కూడా సో మనకి ఇక్కడ ఈ లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉందో మీరు కూడా వదిలేసి ఉంటాయండి. మరి 100, 200 అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ రాకపోవచ్చు కదా. సో లాస్ట్ 10 మినిట్స్ లో ఓకే, మీరు కూడా మిగిలినవి ఏమైనా ఉన్నాయో అని ముందు పెట్టేయండి. ఫస్ట్ ముందు ఫిల్ చేసేయండి. ఇంకా టైం ఉంటే ఆ ఫిల్ చేసినవి ఏవైతే ఉంటాయి మీకు గుర్తుంటుంది కదా, సో వాటిని ట్రై చేయండి. అంతేగాని మరి 10 మినిట్స్ పెట్టేసి కూర్చోకండి. అంటే ఒకవేళ మిగిలినవి లేకపోతే వెల్ అండ్ గుడ్, బట్ మిగిలితే మాత్రం ముందు ఆన్సర్ చేసేయండి ఏదో ఒకటి. అసలు ఏ క్వశ్చన్ ని విడిచిపెట్టకూడదు. సో ఆన్సర్ చేసేయండి. అలాగే మీరు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సో అది మాత్రం మర్చిపోకండి. ఫైనల్ గా కూడా సబ్మిట్ కూడా కట్టాలి. అది ఆటోమేటిక్ గా సబ్మిట్ అవుతది. బట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలేదా, గ్రీన్ కలర్ లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లాస్ట్ లో చేసి అన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయా లేవా. సో ఎక్కడైనా రెడ్ ఉందంటే అది ఏదో ఒక ఆన్సర్ పెట్టియండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకూడదు. మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ 60 మినిట్స్ అయిపోతే మీకు ఏమని వస్తుందంటే 90 మినిట్స్ లెఫ్ట్ అని వస్తుందండి. సో ఫస్ట్ 60 మినిట్స్ అయిపోయిన వెంటనే 90 మినిట్స్ లెఫ్ట్ అని వస్తుంది. సో దాని తర్వాత సో నెక్స్ట్ 40 మినిట్స్ అయిపోగానే 50 మినిట్స్ లెఫ్ట్ అని వస్తుందండి. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీలుంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు రఫ్ పేపర్లు ఇస్తారు. ఆ రఫ్ పేపర్ల మీద వీలుంటే ఈ స్ట్రాటజీ రాసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 40 మినిట్స్ అయిపోయిన 10 మినిట్స్ లెఫ్ట్. ఎప్పుడైతే 10 మినిట్స్ లెఫ్ట్కి వచ్చారో మిగిలినవన్నీ పెట్టేయాలి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మన స్టూడెంట్స్కి అయితే నేను చాలా సార్లు మీకు క్లాస్ లో కూడా అవేర్నెస్ ఇచ్చాను. సో మీరు ఆ క్లాస్ లోని చాలా సార్లు చెప్పుంటాను. సో మీకు ఆ స్ట్రాటజీస్ గుర్తుంటాయి మన స్టూడెంట్స్ అందరికీ. బట్ అట్ ది సేమ్ టైం ఐసెట్ రాసే వాళ్ళు చాలా మంది పీపుల్ ఉంటారు కదండి ఏపీలో. అందరి కోసం ఇది నేను వీడియో చేస్తున్నాను అట్ ది సేమ్ టైం. సో అందుకని మీరు ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వగలిగితే చాలా మంచి ర్యాంక్ ని తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ స్ట్రాటజీలో కూడా చాలా మంచి ర్యాంకే వస్తుందండి. అబోవ్ అంటే యావరేజ్ అండ్ అబోవ్ అవరేజ్ స్టూడెంట్ కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇది కష్టమైన ఎగ్జామ్ ఏం కాదండి. మీకు తెలిసింది మీరు బాగా ప్రెజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరు రేపు అంటే సండే ఏదైతే ఉందో ఆ రోజు మాత్రం మోస్ట్లీ అంత ఎక్కువగా ప్రెజర్ పడి చదవడానికి ట్రై చేయకండి. మీకు ఏం తెలుసో దాన్ని అలాగా మండే వెళ్ళి ప్రెజెంట్ చేయండి. గుర్తుంటదండి. మర్చిపోయినట్లు అనిపిస్తుంది అంతే. సో అవేం మర్చిపోవడం కానీ ఏమి ఉండదు. ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అంతా బాగానే ఉంటది. ఎక్సలెంట్ గా ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ఎగ్జామ్ బాగా రాయండి, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, మంచి ర్యాంకులు తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.